మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం వలి గారు. చందు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక సంచలన ట్వీట్ చేసేసారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శల మీద విమర్శలు చేస్తూ విరుచుకుపడే అంబటి రాంబాబు మరి తత్వం బోధపడిందా లేకపోతే భయం ఏమన్నా ఉందో అర్థం కాలేదు కానీ ఒక ట్వీట్ చేశారు. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను నేను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విధి నిర్వహణ కాకినాడ పర్యటనలో సహకరించని కేంద్ర రాష్ట్ర అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పోర్టు దగ్గరికి వెళ్తే అధికారులు అడ్డుకోవటం, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ కావటం అంతా మనం చూసాం. సో దాన్ని ఉటంకిస్తూ ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అధికారుల మీద అని చెప్పి నరేంద్ర మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ కూడా చేశారు. అంటే పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపిస్తూ ఆయనకి సహకరించలేదు కొంతమంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి పవన్ లైన్లోకి వచ్చినట్టుగా ఈ ట్వీట్ నాకు అర్థమవుతోంది. మీకేమనిపిస్తోంది? జ్ఞానోదయం అయింది అనిపిస్తుంది అంబటి రాంబాబు. ఇన్నాళ్ళకైనా జ్ఞానోదయం అయింది అన్నట్టు అనిపిస్తుంది. అంటే వైసీపీ చూపు కూడా జనసేన వైపు, పవన్ తీసుకున్న ప్రతి స్టెప్ వైపు వస్తుందంటే ఇంకా ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే 10 మందిలో కూడా ఎంతమంది ఉంటారో ఇటు వస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అంత అంటే విమర్శనవాదుల్ని, ప్రతిపక్షాలను కూడా తన వైపు తిప్పుకోగలుగుతున్నాడంటే తను తీసుకున్న ప్రతి స్టెప్ చాలా వ్యూహాత్మకంగా ఉందనేది అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే మీరు అన్నట్టు అంబటి రాంబాబు వివాదాల కేంద్ర బిందువు, తన వాగ్దాటి ద్వారా చాలా చక్కగా మీడియాలో మాట్లాడతాడు, అందరికి తెలిసిన అంశమే. అటువంటి వ్యక్తి ఈరోజు ట్వీట్ చేశాడంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కాజ్ కోసం పోరాడుతున్నాడు. అవును, నాకు డిప్యూటీ సీఎం అయిన 2 నెలల నుంచి నేను అక్కడ రానిట్లేదు అన్నాడు. చివరికి నేను ఢిల్లీ నుంచి వద్దాం అనుకుంటే రావద్దు సార్, 10,000 మంది సమస్య సార్ అని చెప్పంటారు. అంటే ఇది దేశ సమస్య కాదా? దేశ సరిహద్దుల్ని, పోర్టుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఒక డిప్యూటీ సీఎంగా లేదా అని ప్రశ్నించాడు. కాబట్టి అటువంటిది ఆయన ప్రతిపక్షం అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా అభినందిస్తున్నట్టే. అవును, ఆయనకి సహకరించిన సిబ్బందిని, అది రాష్ట్ర ఎంప్లాయీస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, తక్షణం చర్యలు తీసుకోమని చెప్పి ఇటు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అన్నారంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అక్కడ బియ్యం అక్రమ రవాణా జరిగింది అని చెప్పగానే చెప్పినట్టుగా ఆయన అంతేగా అంగీకరిస్తున్నట్టే కదా. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అంగీకరించినట్టే. Yes. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చెప్పిన డిప్యూటీ సీఎం గారు చెప్పింది అక్షరాల సత్యం, మీరు చర్య తీసుకోమంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మోదీ గారికి ట్వీట్ ట్యాగ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి నేను లెటర్ రాస్తాను కూడా అన్నారు. అంటే కాబట్టి దీన్ని బట్టి మంచి రోజులు ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అయినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు నిన్నటిదాకా అనుకున్న అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ మంచి జరుగుతుంది. ఈ 16 కంపెనీలు కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమంగా బియ్యం సరఫరా, స్మగ్లర్లుగా తయారయ్యారు, ముఠా అంతర్జాతీయ స్మగ్లర్లుగా మారిపోయారు. వీళ్ళ కోకట వేలతో పెకిలించేయాలని కృతనిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు సార్ అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నారు. ఆయన ఎర్రచందనం స్మగ్లర్స్ కు సంబంధించి కూడా ఆయన నేపాల్ నుంచి తెప్పించాడు. ఇప్పుడు అక్రమ రవాణాకు సంబంధించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు. సైకో ఏ బ్యాచ్ సోషల్ మీడియా సైకో అందరినీ కూడా లోపల. అవును. ఇప్పుడు ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో పనిచేస్తారని చెప్పి వైసీపీలో కూడా ఎవరు ఊహించుండరు. ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఈ కూటమి లైన్లోనే వెళ్ళిపోదాం అన్న ఒక ఆలోచన ఏమైనా ఉందా? ఈ ట్వీట్ అట్లా అర్థం చేసుకోవాలా? మేబీ అదే అనిపిస్తుంది. నేను అన్నాను కదా ఇందాక, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 10 మందికి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కాదు సార్. ఈ 10 మంది ఆయన జగన్ తో ఉంటారా ఉండరా అది వేరే విషయం. సీనియర్లుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, బొత్స సత్యనారాయణ లాంటి మన పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు మరింత హుందాగా ఆయన ఎదురెళ్ళి మరి నమస్కారం పెట్టి హక్ చేస్తున్నారు. అప్పుడే ఆయన అనిపించింది బొత్స గారు కూడా ఈ లైన్ లోకి వచ్చేస్తున్నట్టు. కాబట్టి ఇది మాత్రం మీరు అన్నది ఆలోచించాల్సిన అంశం. ప్రతి ఒక్కళ్ళు రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే స్వార్థం లేకుండా ప్రజల కోసం సేవ చేయాలని ఆలోచన ఉండే వాళ్ళందరూ కూడా పవన్ వైపు చూస్తారు. ఎందుకంటే ఆయన స్వార్థం లేదు కదా, రూపాయి సంపాదించాలని ఆశ లేదు. ఇప్పుడు అన్ని పార్టీలు తలోపాపు తిలపిడికి అన్నట్టుగా అన్ని పార్టీలు సహకరించబట్టే కదా కాకినాడ పోర్టు కేంద్రంగా విపరీతమైన స్మగ్లింగ్ జరుగుతుంది. లేకపోతే ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఈయన ప్రశ్నించాడు అంటే ఈయనలో ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో మనం పనిచేయాలన్న భావన కూడా చాలా మంది వైసీపీ నాయకులు కూడా కలుగుద్ది. నో డౌట్ అట్ ఆల్. సార్ ఇప్పుడు నాకు డౌట్, చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ అక్రమ రవాణాలో
అప్పుడు కొడాల నాని గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కుమ్మక్కైపోయి వేల కోట్లు తమ జేబుల్లో బొక్కేసుకున్నారని చెప్పి ఒక వార్త అయితే ఉంది. ఏమంటారు? చర్యలు ఆ రకంగా ఉంటాయా? ఆ తర్వాత కారుమూరి కూడా వచ్చాడుగా సివిల్ సప్లై. అవును, అవును. సరే, ఎవరైనా సార్ దీని వెనక ఎవరున్నా కానీ ఆ 16 కంపెనీల చరిత్ర తెలియాలి. అరవిందో పాత్ర ఏది దీంట్లో? కేవీ రావు కాడి నుంచి అరవిందో ఎందుకు బలవంతంగా లాక్కున్నాడు? ఎవరు ఈ పవన్ ఆదిత్య? ఎవరు సిఇఓ అంట? మానస కంపెనీ. మానస కంపెనీ ఏంటి? మానస కంపెనీ అనేది వీరభద్రారెడ్డిది. వీరభద్రారెడ్డి అంతా ఆట ఆడిస్తున్నాడు. దీని వెనక పాత్రలు, పాత్రదారులు తెలియాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఈ ప్రభుత్వానికి అంటగాగిన అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అప్పుడు సివిల్ సప్లై అధికారులు కావచ్చు, డెఫినెట్గా శిక్షించాల్సిందే. వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉంది. పంపించకపోతే ఈ కూటమిని నమ్మరు. అవును, అంతే కదండి. చిత్తశుద్ధికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఇప్పుడు కూడా మనం చర్యలు తీసుకోకపోతే గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటే ఈ వైసీపీ ఈ కూటమి ఒకటే ఇద్దరు కుమ్మకైపోయి ఎవరున్నా సరే ఇట్లాగే ఉంటుందని చెప్పి ఆ భావన ప్రజల్లోకి వస్తుంది. అట్లా మనం ఉండొద్దని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఆయన క్వశ్చన్ చేశాడు. డెఫినెట్ గా కొండబాబు గారిని ప్రశ్నించాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? కాకినాడ అంటే ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ. కాకినాడ ఎంపీ పరిధిలో, ఎంపీ కూడా జనసేనదే, ఎంపీ పరిధిలో పీఠాపురం ఉన్నది, కాకినాడ రోడ్లో ఇది ఉంటది. మరి ఉన్నప్పుడు ఇన్నున్నప్పుడు మరి ఆ కోస్ట్ ని, ఆ పోర్ట్ ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి ఉందా లేదా? మరి ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇంత జరిగిందా? కాబట్టి ప్రశ్నించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని ఆ మార్గంలో వెళ్ళాలి అనే ఆలోచన ఇప్పుడు అంబటి రాంబాబుకి కూడా లాంటి వాళ్ళకి వచ్చిందంటే వైసీపీ తీవ్రవాదులు అంటుకుంటారు వీళ్ళని. అటువంటి వ్యక్తులు కూడా పరివర్తన తీసుకురాగలుగుతారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నట్టుగా ఉంది. డెఫినెట్ గా అటువంటి రాజకీయ నాయకుడితో మేము కలిసి నడవాలనే ఆకాంక్ష వైసీపీ నాయకుల్లోకి రావటం మంచి ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం భావించాం. సార్, ఒక సీనియర్ అనలిస్ట్ గా మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చూశారు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక సింహంలా కనిపిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ 5 నెలలకు సంబంధించిన పాలన మీద ఏం చెప్తారు మీరు? చెప్పండి. 100% అండి. ఆయన 100% స్ట్రైక్ రేట్ కాకుండా 21 గెలిపించుకోవడం కాకుండా, 2 ఎంపీలు గెలిపించుకోవడం కాకుండా, తనకిచ్చిన బాధ్యతలు ఏదైతే 5 శాఖలు ఉన్నాయో 5 శాఖలు కూడా వన్నీ తీసుకొచ్చాడు. 5 శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. ఇంకొక 5 శాఖలు ఇచ్చినా చేసే సమర్థత ఆయనలో ఉంది. ఒకవైపు పార్టీ, 2 తను నమ్ముకున్న ఎన్డీఏని గెలిపించడానికి రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్తున్నాడు. అక్కడ కూడా ప్రణాళిక సైతం పనంగా పెట్టి ఎన్డీఏ బీజేపీ అధికారులు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దేనికి చేస్తున్నాడంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అనే ఆలోచన ఉంది కాబట్టి అవును ఆయన ఇంత ఇదిగా వెళ్తున్నాడు, స్టబాన్గా. కాబట్టి నేటి రాజకీయాలకి ఈయన ఒక దిక్సూచిలా కనపడుతున్నాడు, మచ్చలేని నాయకుడిగా. ఈ 5 మాసాల్లో 5 సంవత్సరాలు సరిపడ పేరు తెచ్చుకున్నాడు సార్. ఏమంటారు? సార్ 100% రైట్ అది. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం కోసం పోరాటం చేసి వారాహ యాత్రలో ఆయన ప్రసంగం కావచ్చు, తర్వాత మహారాష్ట్రలో ప్రసంగాలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు అవన్నీ కూడా ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తున్నాయి. ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది. కరెక్ట్ చెప్పారు సుర్బలి గారు, ఇలాంటి నాయకుడే కావాలి. అందుకనే హెడ్సప్ టు పవన్ కళ్యాణ్ అనేది నేటి తరం రాజకీయ నాయకులకి ఆయన ఒక స్ఫూర్తి. ఏదో 10 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టాము ఎలక్షన్లో, 100 కోట్లు ఎలా సంపాదించుకోవాలి అని ఈ రోజుల్లో ప్రజల కోసం ఎదురు చేయాలా, ఈ దేశాన్ని రక్షించుకోవాలా, ఈ అక్రమార్కులు భరతం పట్టాలి అనే ఆలోచన ఏదైతే పవన్లో ఉందో అది గొప్పతనం. సార్, ఇంకొకటి, కేంద్రం చాలా సీరియస్ గా ఇప్పుడు వర్కౌట్ చేసే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే అధికారులు అడ్డుకున్నారు. సో దీని మీద, ఎందుకంటే అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, సెంట్రల్ పర్యవేక్షణ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అక్కడ? డెఫినెట్గా అండి, అక్కడ సెక్యూరిటీ పెంచాలి. కోస్టల్ గార్డ్ సిబ్బందిని సమర్థవంతమైనని అక్కడ వేయాల్సిన అవసరం ఉంది. ఎవడైనా ఎంతటోడైనా కానీ చెక్ చేసి పర్మిషన్ ఉందా లేదనేది పంపించాలి. ఈ యొక్క స్మగ్లింగ్ని అడ్డుకోవాలి. తర్వాత పోలీస్ యంత్రాంగం కూడా సమర్థవంతం వేయాలి. ఆ 16 సిబ్బంది సరిపోరు. తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఈ నేవల్ బేస్ అనేది కాకినాడ కేంద్రంలో ఎందుకు దశాబ్దాలు జరుగుతుందనేది తీవ్రమైన చర్చ. ఇప్పుడు ఈ రోజు అక్రమంగా బియ్యమే, రేపు గంజాయి ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్తే అక్కడ యువత కూడా చెడిపోయిందిగా. అక్కడి నుంచి ఆర్డీఎక్స్ లాంటి మారణాయుధాలు వస్తే మన దేశంలో కూడా అశాంతే కదా. కసబ్బు లాంటి వాళ్ళు తయారవుతారు కదా, కాల్చి వెళ్ళిపోతారు కదా. మరి దేశం భద్రత సమస్య కదా. మొన్న హెరాయిన్ వచ్చింది కదా సార్, వైసీపీ గవర్నమెంట్ లో వచ్చింది. విజయవాడ అడ్రస్ ఒకటి వచ్చింది, విశాఖ పోర్ట్లో వచ్చింది. కాబట్టి ఎన్ని అడ్డుకట్టేయాలంటే సేఫ్టీ మెజర్స్ పర్ఫెక్ట్ గా పాటించాలి. అవును, కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలా. పోర్టులన్నీ
తమ ఆధీనం ప్రైవేట్ పరం కాకుండా తమ ఆధీనంలో తీసుకొని ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సిన బాధ్యత 100%. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూద్దాం, అంతా మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.